తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లే కనిపిస్తుంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమవుతుంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేక గవర్నర్ ఆయన్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడానికి నో చెప్పిన సంగతి తెలిసిందే. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించుతానని, లేదంటే అందుకు ఛాన్స్ లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకోవడం ద్వారా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ 5 సభ్యులతోటి టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. మిగిలిన సభ్యుల మద్దతు వస్తే తప్ప ప్రమాణ స్వీకారానికి మార్గం లేకపోవడంతో టీవీకే విజయ్ తన వంతు ప్రయత్నాలు చేసి ఉభయ కమ్యూనిస్టులతో పాటు వీసీకే మద్దతు కోసం ప్రయత్నాలు చేశారు. శుక్రవారం నాడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు వీసీకే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమై లేఖలు ఇవ్వడంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమైందని చెప్పాలి. ఇప్పుడు ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రమే. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ప్రకటించారు. వామపక్షాలతో పాటు వీసీకే మద్దతు ఇచ్చిన తర్వాత స్టాలిన్ ఈ ప్రకటన చేయడం విశేషం. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో రకరకాల మలుపులు తిరిగాయి. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు సాధిస్తేనే ప్రమాణ స్వీకారం చేయించుతారని గవర్నర్ చెప్పగా, మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో బద్ద విరోధులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే వార్తలు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఆయా పార్టీల నాయకులు చేసిన ప్రకటనలు కూడా దీనికి మరింత ఆజ్యం పోశాయని చెప్పాలి. అయితే అన్ని రకాల ప్రచారానికి తెరదించుతూ కమ్యూనిస్టులతో పాటు వీసీకే పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడంతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమైందని చెప్పాలి. సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకి మద్దతుతోటి ఇప్పుడు విజయ్కి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల బలం చేకూరినట్లయింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు చేకూరటంతో టీవీకే శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.